బిజినెస్లో లాస్ వచ్చిందంటే. అవునా? అయ్యో, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ముందు ఉంది. అది కదండి, యేసుబాబు ప్రార్థన చేయండి. అంతే అంటావా? మీరే కదండి యేసుబాబు ప్రార్థన చేస్తే అన్ని జరుగుతాయి అంటారు, చేయండి. అవును, నిజమేనే. ఏసయ్యా, స్తుతి 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఏసయ్యా, నా బూతు పిల్లలు ఏసయ్యా, నా బిజినెస్లో లాస్ వచ్చింది ఏసయ్యా, మీరే సహాయం చేయాలి ఏసయ్యా, మీరే తోడుకుండమని ఈ ప్రార్థన తెచ్చామని ఏ స్పష్టంగా అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వెంకటలక్ష్మి, చెప్పండి అమ్మగారు. ఒకసారి ప్రార్థన చేశాను కానీ ఇంకా ఏదో భయం భయంగా ఉంది నాకు. అవునా? ఫోన్ చేయండి. ఎందుకే? మీరు పోలీసారి హెల్ప్ చేశారు కదా, వస్తే వాళ్ళకి మనం సహాయం చేసి మళ్ళీ రివర్స్లో అడిగితే బాగుంటుందా? ఎందుకు బాగోదు అమ్మగారు, వాళ్ళు అర్థం చేసుకుంటారులే. పోనీ ఇంటికి వెళ్ళండి. ఏం రీజన్ చెప్పి పిల్లలని? భోజనాలు చెప్పి వెళ్ళండి అమ్మగారు. అవునే, మంచి ఐడియా ఇచ్చావు. సరే, నేను వాళ్ళందరికీ కాల్స్ చేస్తాను. నువ్వు ఇల్లంతా క్లీన్ చేసేసి బిర్యానీ చేసి టిఫిన్ చేసి వాళ్ళని బాగా ట్రీట్ చేయాలి, ఓకేనా? రేపు సరే అమ్మగారు. పంచుడైతే బిర్యానీ, నాకు బిర్యానీ ఎలా చేయాలో కూడా తెలియదు. యూట్యూబ్ ఉంది కదా, చూసి చేసేస్తాం అంతే. ఎవరో అప్పుడే వచ్చారు. ఎవరండి? రండి బాబు, రండి. అయ్యి బాబాయ్, ఏంటండి ప్రార్థన చేస్తే మన వచ్చేసాడు యేసుబాబు. అక్కడ యేసుబాబు వచ్చాడు. ప్రైజ్ లార్డ్ యేసయ్యా. థ్యాంక్స్ యేసయ్య వచ్చినందుకు. వెంకటలక్ష్మి, చూడు ఏసీకి ఏం కావాలో. యేసుబాబు కాఫీ కానీ టీ కానీ ఏమన్నా తాగుతారేంటండి? యేసుబాబు కర్ణామేడి సినిమాలో తెల్లగా ఉంటారు, ఇప్పుడు నల్లగా అయిపోయింది. ఎండలు అలా ఉన్నాయన్నమాట. యేసుబాబు కళ్ళజోడు పడిపోయింది. యేసుబాబు ఏంటో ఎవరో వచ్చారు. ఎవరమ్మా? హీరోయిన్. అయ్యి బాబాయ్, హీరోయిన్ గారు ఏంటంటే అంత అందంగా ఉంటారు. నేచురల్ బ్యూటీ. బాబాయ్ చూడండి అమ్మగారు, ఎవరో హీరోయిన్ అంటే. హాయ్ శామ్, ఎలా ఉన్నావు? నా కోసం టైం చూసుకుని వచ్చా, చాలా థ్యాంక్స్ శామ్. కూర్చో కూర్చో. అదేంటది, నాకు సెకండ్ సీట్ ఇచ్చావు. నేను ఎంత పెద్ద హీరోయిన్లో తెలుసా? ఎన్ని చెప్పాను నేను, నాకు సెకండ్ సీట్తో చిరాక. ఏసయ్య, కొంచెం అలా కూర్చోండి ఏసయ్య. వెంకటలక్ష్మి, చూడు శామ్కి ఏం కావాలో. సరే అమ్మగారు. ఎన్న కాఫీ కానీ టీ కానీ తాగుతారేంటండి? నల్లదియా, నల్లది నల్లగా అయిపోరు. వెయిట్ లాస్ కమ్మాని అంటే వెయిట్ లాస్ అంటే. అయ్యి బాబాయ్, బూడిది రాసుకుందండి. డోంట్ టచ్ మీ. కెట్నా వస్తే వెంకటలక్ష్మి, ఏంటే నీ పని మంచి ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ బూడుతాను అంటుంది. వస్తే వెంకటలక్ష్మి, నీకు ఎక్కడ ఏం చేయాలో తెలియదే బాబు. అలా అది రాసుకోకపోతే మనం అది చూడలేం. నిజాలన్నీ బయటపడేది. ఇది ఒకదే నా ప్రాణానికి. బాగా చూసుకోవాలి, సరిగ్గా చూడు. అంతం లేకపోతే బూడిద రాసుకుని ఫౌండేషన్ నేను ఆ ఫౌండేషన్ రాసుకుంటే నేను కూడా హీరోయిన్నే. ఎవరు పని చేసుకొని ఉండలేదు. ఎవరండి? డాక్టర్ గారా? బాబు రండి. డాక్టర్ గారు, మీరు అన్నీ చూస్తారండి? అవును, అన్ని చూస్తున్నాం. అదేదో అంటారు కదండి, మల్టీ స్పెషాలిటీ. అదేనండి. నా జుట్టు రాలిపోతుందండి, ఏం చేయాలి అర్థమట్లేదు. ఏంటమ్మా చిరాకు? ఇక్కడ హాస్పిటల్కి వస్తే అక్కడ చూస్తాం, ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. హాస్పిటల్కి వచ్చేలేట ఎక్స్రేలు స్కానింగ్లు అని డబ్బులు గుంజేస్తారు. హాయ్ డాక్టర్ గారండి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. కూర్చోండి. ఇదేంటి, నాకు థర్డ్ సీట్ ఇస్తున్నారు, అట్లీస్ట్ సెకండ్ సీట్ ఇవ్వాలి కదా. అంత పెద్ద హాస్పిటల్ అని సర్జరీస్ చేస్తుంటే. పర్లేదు ఏసయ్య, కొంచెం అలా కూర్చోండి ఏసయ్య. వెంకటలక్ష్మి, డాక్టర్ గారు చూడు. సరే అమ్మ. ఎన్న కాఫీ కానీ అయినా తాగుతారేంటండి? గ్రీన్ టీ కాదు. గ్రీన్ టీ డాక్టర్ గారు నాకు నచ్చలేదు, చిరాకు కానీ. మా ఊళ్ళో మా విజయబాబు గారు అంత బాగా చెప్తారు, నవ్వుతా పలకరించారు. నాకు నచ్చలేదు. పాపం డాక్టర్ గారు బొద్దుగా ఉంటారు కానీ ఏమీ తినలేదు, గ్రీన్ టీ తాగుతారు. పాపం ఏంటో మనకి ఎందుకు. బాబాయ్ ఎవరు పని చేసుకున్నట్లేదు. ఎవరండి? అయ్యి బాబాయ్, ఎమ్మెల్యే గారండి. ఏ ఊరండి? ఊరేనా? మీ గుర్తేదండి? అయ్యి బాబాయ్,
ఎలక్షన్స్ ముందు చూసుకోవాలండి అలా ఎలా కుదురుతుందండి ఏంటి మంచిది ఇక్కడ అలాంటి గట్ట అడగకూడదు. నువ్వు ఎక్కడ మంచివే బాబు. నమస్కారం అండి, కూర్చోండి. థ్యాంక్స్ అండి వచ్చినందుకు. సీట్ ఇచ్చానండి, అట్లీస్ట్ థర్డ్ సీట్ అన్నా పొలగొట్టుకుని చెప్పలేను కదా. ఏసయ్యా, అది కొంచెం వెంకటలక్ష్మి అమ్మగారు చూడండి ఏం కావాలో. ఎమ్మెల్యే గారు అంటే టీ గానంటే తాగుతారేంటండి? తాగుతాను. టీ తాగేస్తారంట. నాకు వెయ్యి ఇవ్వట్లేదు కానీ టీలో ఉప్పు వేసి చెత్తని. అక్క నువ్వు వచ్చావేంటి అక్కల పిల్లు? పిలుస్తానండి. అదే అండి ఆవిడ వచ్చింది. ఎవరే? మన ఇంట్లో పడిన అక్క కదా. చెల్లె ఏం మాట్లాడుతున్నావు? హాయ్ చెల్లి, ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? నీ హెల్త్ ఎలా ఉంది? సరే ఇక్కడ నుంచోవా? అదేంటక్క నన్ను పిలిచిన లోపు చేస్తున్నావు? నాకు ఈ డ్రెస్సే కావాలి. వస్తే కొంచెం అడ్జస్ట్ అయిపోయే. నేను వెళ్ళిపోతానక్క. ఏసయ్యా. వెంకటలక్ష్మి అమ్మగారు నా చెల్లికి చూడు ఏం కావాలో. నేను చూసుకోవాల్సిన లేదండి, వచ్చి ఆవిడ తినేస్తుందండి. కాదండి అమ్మగారు, అందరూ వచ్చారు కదా, ఇప్పుడు అడగండి. అంతేనంటావా? అడగండి. సరే అడిగేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని ఇలా గ్యాదర్ చేయడానికి అసలైన రీజన్ డిన్నర్ కాదు, ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. ఏంటంటే నాకు బిజినెస్లో చాలా లాస్ వచ్చింది. మా అమ్మాయి పెళ్ళి కూడా ఉంది. సార్ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమో. నేను మీకు చాలాసార్లు హెల్ప్ చేశాను డాక్టర్ గారు, మీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్లో. శామ్ మీకు తెలుసు కదా నేను నిన్ను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశాను. ఎమ్మెల్యే గారు మీకు ఎలక్షన్స్లో ఎంత ఫండ్ ఇచ్చాను. చెల్లి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత హెల్ప్ చేశాను. శామ్ మరి ఏమంటావు? యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్స్ కానీ నా మనీ అంతా స్పెండ్ చేస్తాను. ఈ మేకప్ స్టైల్స్ కానీ ఈ డబ్బులంతా అంతా ఖర్చు పెట్టేస్తాను. సో నా దగ్గర ఏం మనీ లేదు. అలా అంటావు ఏంటి శామ్? నేను చాలా కష్టాల్లో ఉన్నాను కదా, నీకు మళ్ళీ రిటర్న్ చేసేస్తాను నేను. ఏసీ అసలు ఆర్డర్లో ఉందా అసలు? అమ్మ హీరోయిన్ గారు బుడిద రాలిపోతుంది. అమ్మా నువ్వు ఆగండి సయ్యా, మీరు డాక్టర్ గారు. అర్జెంట్ సర్జరీ వచ్చేస్తాను. అంతా సెట్ చేయండి. డాక్టర్ గారు నాకు నచ్చలేదు. మా విజయ్ బాబాయ్ గారు అంటే బాగా చేస్తారు. అమ్మా ఆగండి సయ్యా, మీరు ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు, చీఫ్ మినిస్టర్ గారితో నా వెయ్య అనవసరంగా ఓటేసాను ఏంటి? చెల్లి నేనే కదక్క ఎప్పుడు నేను అడుగుతాను. నా దగ్గర ఏం లేవక్క, సారీ. సరే అమ్మ భోజనం చేస్తారా? తిన్నానే, సూపర్ అంటూ బిర్యానీ. శుభ్రంగా తినేసిపోతుంది. పాపం మా అమ్మగారికి ఎవరు హెల్ప్ చేయలేదు. ఆమె చూద్దంటే ఏదోలా ఉంది. వెంకటలక్ష్మి, చెప్పండి అమ్మగారు. అసలు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. అదేంటండి ఒక్కరు కూడా? ఒక్కరు కూడా. అది కదండి అమ్మగారు యేసుబాబుని అడిగారా? అవునే, అడగడం మర్చిపోయింది. పాపం ఆయన నన్ను ఎన్నిసార్లు అడిగారు. అమ్మ నేను ఎంత అవాయిడ్ చేశాను ఆయన్ని. పర్లేదండి, మీరే కదండి చెప్తారు యేసుబాబు మన తప్పులు క్షమిస్తారని. ఒకసారి అడిగి చూడండి. అంతేనంటావా? అడగండి. సరే అయితే. యేసయ్యా, స్తుతి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, నా తప్పులు క్షమించండి. యేసయ్యా, నేను కష్టంలో ఉన్నప్పుడు నా కోసం వచ్చావు యేసయ్యా, కానీ నేను పట్టించుకోలేదు యేసయ్యా, నన్ను క్షమించండి తండ్రి. ప్లీజ్ యేసయ్యా, నాకు సహాయం చేయండి యేసయ్యా. యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. వచ్చేసావా యేసయ్యా? నేను నీ కోసం ప్రాణం పెట్టాను. నాకు ఈ పని అంతా నువ్వు నీ పని చూసుకో. నీ కూతురి పెళ్ళి మొదలుపెట్టి నీ చింత నీ బాధ అంతా నా మీద. థ్యాంక్స్ యేసయ్యా. సరే యేసయ్యా. వెంకటలక్ష్మి, చెప్పండి అమ్మగారు. యేసయ్య వచ్చారా బాబు? అవునండి, యేసుబాబు మళ్ళీ వచ్చారా? పిలుద్దరు కదండి, మళ్ళీ చూద్దరు భలే ఉన్నారు యేసుబాబు. యేసయ్య నాకు హెల్ప్ చేస్తానన్నారు తెలుసా? అవునండి.
నా కూతురు పెళ్లి బాగా జరిపిస్తారంట. అవునండి, చాలా మంచిదండి. సరే నువ్వు కూర్చో. అదేంటండి నేను మీ పక్కన కూర్చోవడం ఏంటి? నా అనుకున్న వాళ్ళే నాకు హెల్ప్ చేయలేదే. నువ్వు నా పక్కన ఎప్పుడు నా కష్టంలో ఉన్నావు కదా, కూర్చో. బాబాయ్ అయితే నేను కూడా మీ కుటుంబాన్ని. అవునులే. హలో, ఏంటి తక్కువ వడ్డీకి లోనా? సరే అండి, చాలా థ్యాంక్స్ అండి. నా సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు, కరెక్ట్ టైంలో కాల్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఏసై చెప్పినట్టే నాకు హెల్ప్ చేస్తారే. అవునండి, సూపర్ అండి. అయితేనే నేను ఇప్పుడు చాలా బాగా చేసుకొచ్చి నా కూతురు పెళ్ళి. అవునండి, పాప గారి పెళ్లి ఘనంగా జరిపేసుకొచ్చి అయితేనే. చూసావా, మా దేవుడు ఒక్క ప్రార్థనతో మళ్ళీ తిరిగి వచ్చారు. మీ దేవుడు 100 కొబ్బరికాయలు ఎత్తికేసుకుంటున్నారా? అవునండి, నిజమే. నేను కూడా మీ దేవుడిని నమ్మేసుకుంటానండి. అయితే మా దేవుడు నమ్ముకుంటావా? నమ్ముకుంటానండి, కళ్ళారా చూశాను కదండి. అలా ప్రార్థన చేస్తే యేసుబాబు వచ్చేసాడు, మీ తప్పులు క్షమించాడు, మీకు సహాయం చేస్తాడు. నమ్ముకుంటానండి. అయితే ఈ ఆదివారం నీకు సెలవు ఇచ్చేద్దాను. అవునండి, ఈ ఆదివారం నాకు కూడా సెలవేనా? నేను కూడా మీతో పాటు గుడికి వచ్చేసి అయితేనే రా అయితే మంచి స్వీట్ చేస్తాను. చేసేది. నాలాగే మీరు ఎవరు కూడా లోకస్తుల మీద ఎప్పుడూ డిపెండ్ అవ్వకూడదు. డిపెండ్ అయినా ఎవరు మీకు హెల్ప్ చేయరు. ఎప్పుడైతే మీరు దేవుడి మీద డిపెండ్ అవుతారో మీ కష్టాలన్నీ తీరుతాయి, మీకు దేవుడు హెల్ప్ చేస్తాడు. థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ.